నీట్ యూజీ పేపర్ లీకేజీ రద్దు చేయాలంటూ పదుల సంఖ్యలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరిగింది. అయితే నీట్ పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదని, అందుకు బలం చేకూరేలా ఆధారాలతో కేంద్రం నీట్ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాయి. అదే సమయంలో కేసులో దర్యాప్తు స్టేటస్ను సిబిఐ కోర్టులో సబ్మిట్ చేసింది. ఈ అఫిడవిట్లను సిబిఐ రిపోర్ట్ను పూర్తి స్థాయిలో పరిశీలించాలని అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 18వ తారీఖుకి వాయిదా వేసింది. నీట్ పేపర్ లీకేజీపై చర్చ జరిగే సమయంలో పరిమిత సంఖ్యలో లీకేజీ జరిగిందని, పేపర్ లీక్ అనే పదాన్ని వినియోగించేందుకు కేంద్రం అంగీకరించటం లేదు. నీట్లో మాల్ ప్రాక్టీస్ జరగలేదని కేంద్రం పేర్కొంది. ఈ లీకేజీ బీహార్లో ఓ కేంద్రానికి పరిమితమైందని, పేపర్ సోషల్ మీడియాలో లీక్ అవ్వలేదని చెప్పింది. రీనీట్ టెస్ట్ అవసరం లేదని వెల్లడించింది. అదే సమయంలో సిబిఐ సైతం సోషల్ మీడియాలో పేపర్ లీక్ కాలేదని, కేవలం స్థానికంగానే పేపర్ లీక్ అయ్యిందని తన దర్యాప్తు నివేదికను సమర్పించింది. నీట్ పరీక్ష కోసం 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఇబ్బందుల్లోకి పెట్టడం సరికాదని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా, ఇప్పటికే దాఖలైన అఫిడవిట్లను పరిశీలించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని భావించిన సుప్రీంకోర్టు విచారణను జూలై 18కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం విడుదలైన నీట్ యూజీ 2024 ఫలితాల్లో అసాధారణమైన వ్యత్యాసం ఏమీ లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలియచేసింది. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీటి పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. 2020 నుంచి 24 వరకు నీటి పరీక్ష రాసిన విద్యార్థుల మార్కులను విశ్లేషించగా సగటు స్కోరుకు అనుగుణంగానే కటాఫ్ మార్కులు ఉన్నాయని, వాటితో పోలిస్తే ఈ ఏడాది ఫలితాల్లో భిన్నమైన తేడా ఏమీ లేదని ఎన్టీఏ వెల్లడించింది. విద్యార్థుల పోటీతత్వం, ప్రదర్శన ఆధారంగా ప్రతి ఏడాది కటాఫ్ మార్కులు మారుతూ ఉంటాయని తెలియచేసింది. 2020లో 13.6 లక్షల మంది మాత్రమే హాజరయ్యారని, వారి సగటు స్కోరు 297.18గా ఉందని తెలియచేసింది. ఈ సంవత్సరం 23.33 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని, వారి సగటు స్కోరు 323.55 అని తెలియచేసింది. ఈ స్థాయిలో హాజరవడం ఇదే తొలిసారని, పేపర్ లీక్ ఆరోపణలు నిజం లేదని తెలియజేస్తూ ఉంది. నీట్ యూజీ పరీక్షను రద్దు చేసి మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్ను జూలై 3వ వారంలో 4 ఫేజుల్లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఒకవేళ ఈ కౌన్సిలింగ్ జరిగే సమయంలో నీట్ అక్రమాల వల్ల ప్రయోజనం పొందినట్లు గుర్తిస్తే వారి కౌన్సిలింగ్ను రద్దు చేస్తామని వెల్లడించింది. పేపర్ లీకేజీ అక్రమాలపై దాఖలైన సుమారు 40 పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టనుంది. ఈ విచారణకు ముందు కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం గమనార్హం.